బిల్డింగ్ స్ట్రాంగ్‌గా నిలబడాలి అంటే పిల్లర్స్ ఎంత అవసరమో, మనం స్ట్రాంగ్‌గా నిలబడాలి అన్నా, లేదా నడవాలి అన్నా మనకి మోకాళ్ళు అంతే అవసరం. సో, ఈ రోజుల్లో అన్ని జాయింట్స్‌లో కంటే, బాడీలో ఉండే అన్ని జాయింట్స్‌లో కంటే మోకాళ్ళే ఎక్కువ మందికి ఇంజ్యూరీ అవుతుంది. సో, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే మీరు మీ మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ మీద స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేయాలి. నీ పెయిన్స్‌ని తగ్గించుకోవాలి అన్నా, లేదా ఫ్యూచర్‌లో మళ్ళీ నీ పెయిన్స్ రాకుండా ఉండాలి అన్నా మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ అంటే హామ్‌స్ట్రింగ్స్, క్వాడ్స్, కాఫ్ మజిల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటిలో స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పెంచే ఒక 15 మినిట్ డైలీ ఎక్సర్‌సైజెస్ ఈరోజు మనం చేయబోతున్నాం. నిజానికి ఇవి మీరు 14 డేస్ చేస్తే మీ నీ పెయిన్స్‌లో చాలా వరకు ఒక 80% వరకు రికవరీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు గాని సీవియర్ నీ పెయిన్స్ ఉన్నాయి, లేదా నీస్ చుట్టూ వాచింది, లేదా నడుస్తున్నా కూడా చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది అనుకుంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మంచిది. లేదు లో నుంచి మీడియం లెవెల్‌లో నీ పెయిన్స్ ఉన్నాయి అని అనుకుంటే ఈరోజు మనం చేసే ఎక్సర్‌సైజెస్ మీకు బాగా హెల్ప్ అవుతాయండి. 15 మినిట్స్ 14 రోజుల పాటు ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ అయితే ఈ ఎక్సర్‌సైజెస్ ఎలా చేయాలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాతో కలిసి చేయడానికి ట్రై చేయండి ఇప్పుడే. ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం ఇలాంటి ఒక పిల్లో తీసుకోండి. ఇది లేకపోతే ఇందాక చూపించాను కదా, అలా ఒక బెడ్‌షీట్‌ని గానీ, లేకపోతే ఒక దుప్పటిని గానీ ఫోల్డ్ చేసి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, మనం 2 నీస్ కోసం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. 2 సైడ్స్ చేస్తాం. సో, ఫస్ట్ అయితే రైట్ సైడ్ చేద్దాం. దానికోసం ఈ పిల్లోని మీ మోకాలికి కింద పెట్టండి. ఓకే, ఎగ్జాక్ట్‌గా మోకాలికి కింద. మీ హీల్ ఎక్సర్సైజ్ చేసినంత సేపు నేలకి టచ్ అవుతూనే ఉండాలి. హీల్ పైకి లిఫ్ట్ అవ్వకూడదు. 2 చేతులు వెనక్కి పెట్టి హాయిగా రిలాక్స్ అయిపోండి. సో, బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు మీ 2 చేతులతో. ఇక్కడి నుండి నెమ్మదిగా మీ మోకాల్ని కిందకి పుష్ చేయాలన్నమాట. ఓకే, ఈ మోకాల్ని కిందకి పుష్ చేయాలి. పిల్లోని మనం ప్రెస్ చేస్తున్నట్టు. ఓకే, ఒక 2 సెకండ్స్ మనం పుష్ చేస్తాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం. మళ్ళీ 2 సెకండ్స్ పుష్ చేస్తాం, మళ్ళీ రిలీజ్ చేస్తాం. టోటల్ ఇలా 8 కౌంట్స్ మనం రైట్ లెగ్తో, 8 కౌంట్స్ లెఫ్ట్ లెగ్తో చేయబోతున్నాం. నాతో పాటు చేయండి. సో, ఇది నేర్చుకోవడానికి మాత్రమే కాదు, దిస్ ఈజ్ అ ఫాలో అలాంగ్ వీడియో. సో, లెట్స్ డూ ఇట్. పిల్లో మీ నీస్ కింద. లెట్స్ సిట్ స్ట్రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ మోకాళ్ళతో పిల్లోని కిందకి పుష్ చేయండి. హోల్డ్ అండ్ రిలీజ్. 1. అగైన్ పుష్ ద పిల్లో. హోల్డ్, రిలీజ్. 2. పుష్ ద పిల్లో. హోల్డ్ and release. 3. Again, hold and release. 4. Push it again, hold and release. 5. Again, release. 6. Gently push it again, hold and release. 7. One last time. కుడి కాలుతో హోల్డ్ అండ్ రిలీజ్. గుడ్. టోటల్ 8 కౌంట్స్ రైట్ లెగ్తో అయిపోయింది. ఇప్పుడు వీ విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సేమ్ ఆ పిల్లోని లేదా మీరు బ్లాంకెట్ వాడుతుంటే బ్లాంకెట్ని మీ మోకాలికి కింద పెట్టేసేయచ్చు. హ్యాండ్ సపోర్ట్ వెనక్కి తీసుకోండి. విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా మీ మోకాల్ని కిందకి పుష్ చేయండి. హీల్ నేల మీద ఉండాలి. హోల్డ్ ఇట్ ఫర్ 2 సెకండ్స్ అండ్ రిలీజ్ ఇట్. నెమ్మదిగా అండ్ రిలీజ్. అగైన్ and release. 4. Release. 5. Release. 6. Release. 7. Gently release it one last time. 8. హోల్డ్ అండ్ రిలీజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈచ్ సైడ్ కాస్త ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టబోతున్నాం. ఒక 5 సెకండ్స్ రైట్ సైడ్, 5 సెకండ్స్ లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసి పెట్టబోతున్నాం అనమాట. ఓకే, సో హీల్ నేల మీద ఉండనివ్వండి ఇందాకలానే.
మోకాలు కింద పిల్లో, బాడీ వెనక్కి. ఈసారి హీల్ని పుష్ చేయండి కిందకి అండ్ హోల్డ్ ఫర్ 5 seconds. 1 2 3 4 and 5. రిలీజ్. కొంచెం స్టిఫ్నెస్ మీకు ఇక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, మోకాల్కి చుట్టూ ఉన్న మజిల్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో కాస్త మీకు ఇక్కడ సెన్సేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. లెట్స్ జెంట్లీ ప్రెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ స్లోలీ. Hold for 5 seconds. 1 2 3 4 and 5. Gently release your leg. That's it. ఓకే, సో మనం జెంటిల్ ఎక్సర్సైజెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. లాస్ట్కి వెళ్ళేటప్పటికి కొంచెం ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తాం మన మజిల్ స్ట్రెంత్ కోసం. ఓకే, సో విల్ డూ ద సెకండ్ ఎక్సర్సైజ్. లెట్స్ లై డౌన్ కంప్లీట్లీ. సెకండ్ ఎక్సర్సైజ్ కోసం పూర్తిగా బెడ్ మీద కానీ లేదా మ్యాట్ మీద కానీ కంప్లీట్గా పడుకోండి. మీ 2 చేతులు బాడీకి పక్కన పెట్టేయచ్చు. 2 కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుండి మన కుడి కాల్ని నేల నుండి ఒక అరడుగు ఓకే ఎత్తులోకి మనం తీసుకురాబోతున్నాం లైక్ దిస్. అండ్ వి విల్ హోల్డ్ ఫర్ 5 seconds. 5 సెకండ్ల పాటు మనం ఇలా బిగబెట్టి ఉంచబోతున్నాం అనమాట కుడి కాలు. 1 2 3 4 and 5. Gently release it. నోటీస్ చేస్తారా, మన థైస్కి ముందు భాగంలో కాస్త పెయిన్ అనేది తెలుస్తుంది. మీరు గమనించి ఉంటే సో ఇక్కడ మనకి ఎక్కువ ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో కాలు బెండ్ చేయొద్దు. పైకి లిఫ్ట్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కాలు స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ థైస్ హ్యామ్స్ట్రింగ్స్ మీద మీకు ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. క్వాడ్రిసెప్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. హ్యామ్స్ట్రింగ్ ఈజ్ ఆన్ ద బ్యాక్. ఓకే, విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, exhale, lift your left leg. ఎంత హైట్కి మనం లిఫ్ట్ చేసాం అనేది మీ కెపాసిటీని బట్టి. బాగా ఎక్కువగా పెయిన్ ఉంది అనుకుంటే మీరు కింద వరకు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. విల్ స్టే హియర్ ఫర్ 5 counts. 1 2 3 4 and 5. Gently release your left leg. మళ్ళీ రైట్ సైడ్ ఇంకొకసారి చేయబోతున్నాం. కుడివైపు కాలు స్ట్రైట్గానే ఉంచండి. డోంట్ ట్రై టు బెండ్ యువర్ లెగ్. ఓకే, స్లోలీ లిఫ్ట్ ఇట్ అప్ అండ్ స్టే దేర్ 5 సెకండ్ల పాటు. 1 2 3 4 and 5. Relax. Again on the left side, ఎడమ వైపు. Inhale. Exhale, lift your left leg. కాలు స్ట్రైట్గా ఉంచండి. ఎడమ కాలు. Stay there. 5 4 3 2 and 1. Gently release it. మళ్ళీ రైట్ సైడ్ నెమ్మదిగా పైకి. 1 2 3 4 and 5. నెమ్మదిగా కిందకి. లెఫ్ట్ లెగ్ అగైన్. Gently lift it up. Stay there. 5 and 4 3 and 2 1 and gently release it. That's it. ఓకే, సో ఇక్కడ మీకు ఆ సెన్సేషన్ తెలిసిందని అనుకుంటున్నాను తొడకి ముందు భాగంలో. సో దిస్ ఈజ్ వేర్ వీ వర్ వర్కింగ్. ఓకే, చలో విల్ డూ ద థర్డ్ ఎక్సర్సైజ్ నా. మనకు ఒక చైర్ అవసరం అండి. ఇలాంటి చైర్ అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ఏ చైర్ అయినా పర్వాలేదు.
చైర్ లేదు అనుకుంటే బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు. సో ఇది వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ అండి. చైర్ మీద స్ట్రైట్గా కూర్చోండి. సో మీ కాలుని ఫస్ట్ మనం రైట్ లెగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. కుడి కాలుని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఓకే, ఎంత హైట్ లిఫ్ట్ చేస్తారో అనేది మీ పెయిన్ ఎంత ఇంటెన్స్గా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మీకు ఒకవేళ బాగా ఎక్కువగా పెయిన్గా ఉంటే లైట్గా ఇక్కడ వరకు లిఫ్ట్ చేయండి. లేదు పెయిన్ కాస్త తక్కువగానే ఉంది అని అనుకుంటే ఇక్కడ వరకు లిఫ్ట్ చేయొచ్చు అనమాట. అగైన్ మనం ఈ తొడకి ముందు భాగంలో ఉండే మజిల్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో కాస్త ఇక్కడ బరువు పడే అవకాశం ఉంది. ఓకే, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టోటల్ మనం 5 హోల్డ్స్ రైట్ సైడ్, 5 హోల్డ్స్ లెఫ్ట్ సైడ్ చేయబోతున్నాం 3 టైమ్స్. ఓకే, సో 3 టైమ్స్ మనం సేమ్ సీక్వెన్స్ అనేది రిపీట్ చేస్తాం అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెమ్మదిగా కుడికాలు పైకి 5 4 3 2 and 1. Gently down. Good. We'll do it on the left side now. ఎడమ వైపు చేద్దాం. Again, inhale. Lift your left leg. 5 4 3 2 and 1. Gently release it. Again on the right side. Inhale. Five, 4 3 2 and 1. Relax. ఎడమ వైపు నెమ్మదిగా ఎడమ కాల్ని పైకి లిఫ్ట్ చేయండి యాజ్ పర్ యువర్ కెపాసిటీ. 5 4 3 2 and 1. Gently relax. లాస్ట్ కౌంట్ మనం 8 టైమ్స్ 8 కౌంట్స్ ఉండడానికి ట్రై చేద్దాం లాస్ట్ రౌండ్లో. సో రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. 8 కౌంట్స్ వరకు ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ బాగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే 5 దగ్గర మీరు దించేయచ్చు. బట్ ట్రై టు డూ ఇట్ టిల్ 8. సో రైట్ సైడ్ 8 చేద్దాం, లెఫ్ట్ సైడ్ 8 చేద్దాం. లెట్స్ గెట్ రెడీ. ఇన్హేల్. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. 1 2 3 4 5 6 7 and 8. Gently down. On the left side again. ఎడమ వైపు నెమ్మదిగా ఎడమ కాలు పైకి. లెట్స్ ట్రై టు స్టే ఫర్ 8 కౌంట్స్. 8 కౌంట్స్ ఉండడానికి ప్రయత్నిద్దాం. 1 2 3 4 5 6 7 and 8. Gently down. That's it. టవల్ని తెచ్చుకోండి. టవల్ లేకపోతే ఒక చున్నీ అయినా పర్వాలేదు, చున్నీ లేకపోతే ఒక పల్చటి బెడ్షీట్ అయినా పర్వాలేదు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఎక్సర్సైజ్ కోసం మనం మన టవల్ని లేదా చున్నీని మన కాలికి ఇలా టై చేయబోతున్నాం లైక్ దిస్. సో మీ పాదానికి ఇలా టై చేయండి. పాదాన్ని ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ నుంచి దగ్గరగా తీసుకురండి. ట్రై టు స్ట్రెచ్ ఇట్ కంప్లీట్లీ అండ్ దెన్ బ్రింగ్ క్లోజర్ టు యువర్ బాడీ. దూరంగా తీసుకువెళ్ళినప్పుడు కాలు స్ట్రైట్గా చేయడానికి ప్రయత్నించండి. అండ్ దగ్గరగా తీసుకొచ్చినప్పుడు కాల్ని సాధ్యమైనంత బెండ్ చేయడానికి ప్రయత్నించండి. స్ట్రెచ్ and curl. 1 time. Stretch and curl. 2nd time. Stretch and curl. 3. Again. 4 and curl. 5. ఇంకొక 3 సార్లు. Stretch and curl. 6. Stretch and curl. 7. Stretch and curl. 8. That's it. ఓకే, సేమ్ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు లెఫ్ట్ లెగ్లో చేయబోతున్నాం.
సో మళ్ళీ టవల్ని కానీ చున్నీని కానీ మీ దగ్గర ఏది ఉంటే అది లెఫ్ట్ సైడ్ మీ కాలికి ఇలా రోల్ చేసి పట్టుకోండి. నెమ్మదిగా ఎడమ కాలిని స్ట్రైట్గా పెట్టండి, బాడీ స్ట్రైట్గా ఉంచండి సాధ్యమైనంత వరకు. కావాలి అనుకుంటే బ్యాక్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, కర్ల్ 1, స్ట్రెచ్ 2, స్ట్రెచ్ 3, స్ట్రెచ్ 4, come on 5, నెమ్మదిగా again 6, stretch and 7, stretch and 8. Relax your leg. That's it. 8 counts right side, 8 count left side. Towel use చేయొచ్చు లేదా any cloth or strap is also fine. నెక్స్ట్ చేసే 3 ఎక్సర్సైజెస్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటాయండి. మీకు పెయిన్ కాస్త తగ్గుతుంది అనే తర్వాత మీ కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెరిగి మళ్ళీ మీకు పెయిన్ రాకుండా ఉండడానికి ఈ 3 ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి. సో స్టార్టింగ్లోనే చేయొద్దు, ఒక 5-6 డేస్ చేసిన తర్వాత మీ లెగ్ పెయిన్స్ కొంచెం తగ్గుతాయి కదా, అప్పుడు ఈ 3 ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనమాట. సో దీనిలో ఫస్ట్ ఎక్సర్సైజ్ మన కాఫ్ రైజెస్, ఈ మజిల్స్ కోసం మనం చేయబోతున్నాం. సో దీనికోసం ఒక చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటూ ముందు ఒక వాల్ కానీ లేదా ఒక టేబుల్ కానీ ఏ సపోర్ట్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్స్కి ఎటువంటి పని లేదు, నా హీల్స్ని అబ్జర్వ్ చేయండి. మడమలు నేల నుండి నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేస్తున్నాం. రైట్, వి విల్ స్టే ఫర్ 3 counts అండ్ దెన్ విల్ జెంట్లీ గో డౌన్. ఓకే, ఎంత నెమ్మదిగా కుదిరితే అంత నెమ్మదిగా చేయండి, ఫాస్ట్గా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, చలో విల్ డూ ఇట్. అప్ అండ్ స్లోలీ గో డౌన్. అప్, gently go down. 3, up, slowly down. 4, up, down. 5, up, gently down. 6, up, down. 7, up, slowly down. 8. ఓకే, 8 counts. మధ్యలో ఒక 10 seconds బ్రేక్ తీసుకోవచ్చు అండ్ దెన్ యూ విల్ డూ అగైన్ ఫర్ 8 counts. ఓకే, మళ్ళీ 8 counts పాటు మనం చేయబోతున్నాం. ఓన్లీ 2 times ఫర్ యువర్ లెగ్ రైజెస్. విల్ వెయిట్ ఫర్ 10 seconds. యూ కెన్ రిలాక్స్ యువర్ లెగ్. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. కాఫ్ మజిల్స్ని నోటీస్ చేయండి. ఈ భాగంలో మీకు లైట్ పెయిన్ అనేది తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అ గుడ్ పెయిన్. ఈ పెయిన్ మన బాడీకి మంచిదే. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్ అగైన్. మరొకసారి ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్ యువర్ బాడీ. విల్ డూ అగైన్. మరొక 8 counts మనం చేయబోతున్నాం కాఫ్ మజిల్స్ కోసం. సేమ్ ఎక్సర్సైజ్ నాతో పాటు చేయండి. అప్ and slowly down. Up, down. 2, up, down. 3, up, down. 4, up, down. 5, up, down. 6, up, down. 7, up, down. 8. దట్స్ ఇట్. ఓకే, సో 8 counts 2 times చేస్తే చాలు. మీకు కాస్త స్ట్రెంత్ పెరిగింది అన్న తర్వాత దీన్ని 3 times కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ రౌండ్ 8, సెకండ్ రౌండ్ 8, థర్డ్ రౌండ్ కూడా 8 times అనేది మీరు చేయొచ్చు కొంచెం స్ట్రెంత్ పెరిగిన తర్వాత.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మనం గోడ కుర్చీ వేయబోతున్నాం. సో వాళ్ళకి దగ్గరగా వచ్చేసేయండి. చిన్నప్పుడు మనం చేసే ఉంటాం. సో ఇప్పుడు అది మళ్ళీ చేయబోతున్నాం. సో గోడ కుర్చీ అనేది మన థైస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని వాల్ స్క్వాట్ అని కూడా అంటారు. సో దీనికోసం మీరు మీ హిప్స్ని గోడకి ఆనించి పెట్టేసేయండి, మీ వీపుని కూడా గోడకి ఆనించి పెట్టేసేయండి. తలని కాస్త ఫ్రీగా వదిలేసేయచ్చు. 2 చేతులు మీ థైస్ మీద పెట్టుకోవచ్చు. సో పాదాలు కొంచెం ముందుకే పెట్టండి, పాదాలు వెనక్కి పెట్టద్దు, కాస్త ముందుకే పెట్టండి. సో దానివల్ల మీ మోకాల మీద బరువు పడకుండా ఉంటుంది. ఎంత కిందకి కూర్చుంటాము అనేది మీ నీ పెయిన్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మీకు ఒకవేళ బాగా ఎక్కువగా పెయిన్ ఉంటే కొంచెం పైకే కూర్చోండి, ఈ పొజిషన్ వరకు సరిపోతుంది. లేదు పెయిన్ కొంచెం తక్కువ ఉంది, నేను స్ట్రెంత్ కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకొంచెం కిందకి రావచ్చు, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద పొజిషన్ దట్ యూ కెన్ గో అప్ టు. సో ఇట్స్ అప్ టు యూ, మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయండి, దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో విల్ డూ 10 కౌంట్స్. ఇదే పొజిషన్లో మనం 10 కౌంట్స్ ఉండబోతున్నాం. అండ్ ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఇస్తాం, మళ్ళీ 10 కౌంట్స్ చేస్తాం, మళ్ళీ కాసేపు బ్రేక్ ఇస్తాం, మళ్ళీ 10 కౌంట్స్ చేస్తాం. ఓకే, సో పొజిషన్లోకి వచ్చేసేయండి. 2 చేతులు మీ మోకాళ్ళ పైన, లుక్ స్ట్రైట్. వీపు కూడా గోడకి టచ్ చేసి పెట్టండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వెయిట్ మీ తొడల మీద పడాలి, నాట్ ఆన్ యువర్ నీస్. ఓకే, మోకాళ్ళ మీద వెయిట్ పడకూడదు, కాస్త తొడల మీద మాత్రమే మీ వెయిట్ అనేది పడాలి. విల్ స్టార్ట్ కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9 and 10. Okay, you can relax. సో కాస్త బ్రేక్లో కూడా మీరు మీ కాఫ్ మజిల్స్ అండ్ మీ యాంకిల్స్ రిలాక్సేషన్ కోసం కూడా కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు, మైక్రో ఎక్సర్సైజెస్ అంటారు. సో దీనికోసం మీ టోతో అంటే మీ బొటన వేలుతో ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఊహించుకోండి. నెమ్మదిగా రొటేట్ చేయండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్, దీస్ ఆర్ మైక్రో ఎక్సర్సైజెస్. లైట్గా రొటేట్ చేస్తే చాలు. 5 circles on one direction and 5 circles on other direction. అదే లెగ్ ఎడమ కాలుతో కూడా 5 circles to your left side and 5 circles to your right side. That's it. చలో విల్ డూ ద సెకండ్ రౌండ్. మళ్ళీ 10 కౌంట్స్ ఉండబోతున్నాం. ఈసారి ఒక చిన్న స్మైల్తో ఉండండి. ఓకే, మీరు ఎంత స్మైల్ చేస్తే మీకు పెయిన్ అంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం స్మైల్ చేస్తే మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఎండార్ఫిన్స్ ఆర్ బేసికలీ నేచురల్ పెయిన్ కిల్లర్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, సో కాస్త స్మైల్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ ద పొజిషన్. వీపు గోడకు ఆనించి ఉండాలి. విల్ స్టార్ట్ కౌంటింగ్. కమ్ ఆన్. 1 2 3 4 5 6, come on, 7, just 3 more, 8 9 and 10. Stay there and come out. Okay, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన కాలి వెనక ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికండి. నీ పెయిన్స్ రావడానికి ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం కూడా ఒక కారణం. సో ఈ ఎక్సర్సైజ్ జనరల్గా మ్యాట్ మీద చేస్తారు, కానీ మీకు ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉంటే ఇది మ్యాట్ మీద చేయకూడదు. సో మీకోసం ఈ సింపుల్ చైర్ వర్షన్ అనేది నేను చూపిస్తున్నాను. ఓకే, ఈ చైర్ వర్షన్లో మీ హీల్ని ఫస్ట్ మనం రైట్ సైడ్ చేద్దాం. రైట్ హీల్ని చైర్ మీదకి తీసుకొచ్చేసేయండి, ఇలా పెట్టేసేయండి. 2 చేతులు మీరు చైర్ మీద ఉంచొచ్చు. నెమ్మదిగా మీ మోకాల్ని ముందుకు తీసుకువెళ్ళండి లైక్ దిస్. ఎంత గ్యాప్ ఇస్తున్నారో అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మీ కంఫర్ట్ని బట్టి. ఓకే, నెమ్మదిగా ఈ కాల్ని ముందుకు తీసుకువెళ్ళండి. స్ట్రైట్గా ముందుకు చూడండి, కిందకి చూడొద్దు. అండ్ ఇక్కడ నుంచి నెమ్మదిగా కాలు స్ట్రైట్గా చేయండి, వెనక్కి రండి. వెనక్కి వచ్చేటప్పుడు మీ హీల్ దగ్గర నుంచి, మడమ దగ్గర నుంచి మీ హిప్స్ వరకు ఒక నైస్ స్ట్రెచ్ అనేది మీకు తెలుస్తుంది. కుడికాలు వెనక భాగంలో అది నోటీస్ చేయండి. మళ్ళీ ముందుకు వెళ్ళబోతున్నాం. జెంట్లీ గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళినప్పుడు ఎడమ తొడ వెనక భాగంలో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. అండ్ వెనక్కి వచ్చేటప్పుడు కుడి తొడ వెనక భాగంలో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది అనమాట. జెంట్లీ గో ఫార్వర్డ్.
బ్యాక్. ఇంకొక 3 టైమ్స్ చేయబోతున్నాం. ఫార్వర్డ్ అండ్ బ్యాక్. One last one. Forward and gently back. రిలాక్స్. కాలు కిందకి పెట్టేసేయండి. ఐ హోప్ మీకు రైట్ లెగ్లో ఆ స్ట్రెచ్ అనేది తెలిసిందని అనుకుంటున్నాను. విల్ డూ ఇట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు చేద్దాం. సేమ్ ప్రొసీజర్. ఓకే, సో మీ హీల్ చైర్ మీద పెట్టేసేయండి. 2 చేతులు కాళ్ళకి పక్కన. ఫస్ట్ అయితే మోకాల్ని ముందుకు నెట్టేద్దాం కంప్లీట్గా. తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడండి. సూర్య నమస్కారంలో మనం అశ్వ సంచాలక్ చేస్తాం. ఇది దానికి ఒక వేరియేషన్ అనమాట. చైర్ సపోర్ట్తో మీరు ఈజీగా చేసుకోగలిగేటట్టు. నెమ్మదిగా వెనక్కి. ఎడమ తొడ వెనక భాగంలో మీకు స్ట్రెచ్ తెలుస్తుంది, నోటీస్ ఇట్. మళ్ళీ ముందుకి జెంట్లీ గో ఫార్వర్డ్. కుడి తొడ వెనక భాగంలో ఇప్పుడు స్ట్రెచ్ తెలుస్తుంది. ఎస్, చలో. అండ్ దెన్ స్లోలీ బ్యాక్. మళ్ళీ నెమ్మదిగా ముందుకి. ఇంకొక 3 సార్లు చేయబోతున్నాం. బ్యాక్ అండ్ జెంట్లీ ఫార్వర్డ్, బ్యాక్ అండ్ ఫార్వర్డ్. One last time. Back and forward. Relax. Let's practice this every single day for 21 days. 21 రోజుల పాటు ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని 21 డేస్ పాటు మీరు చేస్తే మీ నీ పెయిన్ చాలా వరకు ఒక 80% వరకు తగ్గుతుంది ఖచ్చితంగా. ఓవరాల్గా బాడీ వెయిట్ తగ్గడానికి అండ్ ఫ్యూచర్లో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ జాయింట్కి కూడా రాకుండా ఉండడానికి మీరు రెగ్యులర్గా కూడా యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ యోగా ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే మన హెల్తీ డే కమ్యూనిటీలో ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తామండి ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మీరు రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు రిజిస్టర్ అయ్యారు అని అంటే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి, మీరు ఎలా జాయిన్ అవ్వాలి, అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి. సో ఫ్రీ బ్యాచ్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత డైలీ క్లాసెస్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఈ ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా 21 డేస్ చేయండి. అండ్ 21 డేస్ తర్వాత కూడా రెగ్యులర్గా నాతో కలిసి మీరు యోగా చేయాలి అని అనుకుంటే యూ కెన్ రిజిస్టర్ విత్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.